ఓం శుక్లాం వరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాద్యాస్తు మనసः సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాస్సుస్తన్నమామి గజాననం శారదా శారదాం భోజవదనా వదనాంబుజే सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। స్వప్నవాసవదత్త ఆరవ అంకం చెప్పుకుంటున్నాం. నిన్నటి పాఠంలో ఆ మహాసేనుడి దగ్గర నుంచి వచ్చినటువంటి దాది ఆ కంసుకి వాళ్ళు చెప్పినటువంటి మహాసేనుడు చెప్పినటువంటి సందేశం, అలాగే మహారాణి అంగారవతి పంపించినటువంటి సందేశం వినిపించారు. తర్వాత చిత్రఫలకాన్ని ఇచ్చారు. ఆ చిత్రఫలకము పద్మావతి ముందు చూసింది. చూడగానే దాంట్లో ఉన్నటువంటి వాసవదత్తను గుర్తించి తన దగ్గర ఉన్నటువంటి అవంతిక ఈ వాసవదత్తకి పోలికలు చాలా ఉన్నాయి అని అనుకుంటుంది. అనుకున్న అదే చిత్రఫలకాన్ని రాజుకి ఇచ్చింది. రాజు వాసవదత్తను చూసి తను బాధపడతాడు. అయ్యో, ఇంతటి అందమైనటువంటి స్వరూపాన్ని ఆ అగ్నిహోత్రుడు ఎలా దహించాడా అని అంటాడు. అంతవరకు చెప్పుకున్నాము. అస్య స్నిగ్ధస్య వర్ణస్య విపర్తిర్ దారుణా కథం ఇదంచ ముఖమాధుర్యం కథం దూషితమగ్నినా. ఆ చాలా స్నిగ్ధమైనటువంటి మోహనమైనటువంటి రూపము, ఇటువంటి రూపానికి దారుణమైనటువంటి విపత్తి ఎలా వచ్చింది, ఏర్పడింది. అలాగే ఇంతటి అందమైనటువంటి ముఖము, ఈ ముఖము ఆ అగ్ని చేత ఎలాగా దహింపబడింది అని అనుకున్నాడు. ఇప్పుడు పద్మావతి అంటోంది, ఆర్యపుత్రస్య ప్రతికృతిం దృష్ట్వా జానామి ఇయం ఆర్యయా సదృశీ నవేతి. ఇక్కడ చిన్న అంటే స్పష్టముగా ఆ వాక్యానికే అర్థము స్పష్టముగా తెలియరాకుండా ఉంది. దీనికి ఇక్కడ ఉద్దేశం, లోపల అభిప్రాయం ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక చిత్రము, వాసవదత్తని ఈవిడ పద్మావతి చూడలేదు, రాజుని చూస్తోంది. కాబట్టి రాజు యొక్క చిత్రము, ఆ చిత్రకారుడు ఎవరో రాజు యొక్క చిత్రం ఎలా వేసాడో ఎదురుగా రాజున్నాడు కాబట్టి తెలుస్తుంది. కాబట్టి రాజు యొక్క చిత్రాన్ని చూసి వాసవదత్తను కూడా అతడు కరెక్ట్గా అలాగే వేసి ఉంటాడు అని ఊహిస్తుంది అనమాట. ఈ వాక్యానికి అదే అభిప్రాయం. ఆర్యపుత్రస్య ప్రతికృతిం దృష్ట్వా, ఆర్యపుత్రుడు భర్త అయినటువంటి ఉదయనుడు, ఆ ఉదయనుడి యొక్క ప్రతికృతి అక్కడ చిత్రం, ఆ బొమ్మను చూసి జానామి ఇయం ఆర్యయా సదృశీ నవేతి, ఈమె ఆర్యయ అంటే పూజ్యురాలైన వాసవదత్త తోటి పోలి ఉందా లేదా అనే సంగతిని, అంటే చిత్రంలో ఉన్న వాసవదత్త సహజంగా ఉన్నటువంటి వాసవదత్త, అంచేత వాసవదత్తను పోలి ఉందా లేదా అనే విషయాన్ని నేను తెలుసుకుంటాను అంటాను. అంటే ఎలాగా, మీ యొక్క చిత్రాన్ని చూసి నేను తెలుసుకుంటాను అంటే అభిప్రాయం ఏమిటి అంటే, మీ చిత్రము ఎదురుగా ఆయన మనిషి ఉన్నాడు కాబట్టి రాజు యొక్క చిత్రఫలకంలో సరిగ్గా ఉంటే పక్కనున్న వాసవదత్త చిత్రం కూడా అలాగే సరిగ్గా వేసి ఉంటాడు. కాబట్టి చిత్రంలో ఉన్నటువంటి వాసవదత్త, వస్తుతః ఉన్నటువంటి వాసవదత్త సమానంగానే ఉన్నారా లేదా అనే విషయం నేను తెలుసుకుంటాను అన్నమాట. అది అప్పుడు ఇంతకీ ధాత్రి అప్పుడు
పశ్యతు పశ్యతు భర్తృదారిక అంది. చూడండి చూడండి. అప్పుడు పద్మావతి దృష్ట్వా ఆర్యపుత్రస్య ప్రతికృత్యాః సదృశతయా జానామి ఇయం ఆర్యయా సదృశీ ఇది. ఆర్యపుత్రుని యొక్క ఆ ప్రతికృతి అంటే చిత్రం, ఆ చిత్రాన్ని చూసి సదృశతయా జానామి ఇయం ఆర్యయా సదృశీ ఇది. ఈమె ఆ వాసవదత్త, ఈమె అంటే ఈ చిత్రంలో ఉన్న ఆమె, ఈమె వాసవదత్త తోటి సమానంగా ఉన్నది. అంటే వాసవదత్తనే అక్కడ ఎదురుకుండా పైన అన్నాడు రాజు. వాసవదత్తలా ఉంది అంటే వాసవదత్తలా ఉండడం కాదు, వాసవదత్తే ఇక్కడ ఉన్నది అని ఆ చిత్రంలో ఉన్న బొమ్మను చూసి అన్నాడు. అంటే ఉన్నది ఉన్నట్లుగా వాసవదత్తను అక్కడ చిత్రించారు అని భావించాలన్నమాట. ఆర్యపుత్రస్య ప్రతికృత్యాః, ఆర్యపుత్రుని యొక్క అంటే ఉదయనుడి యొక్క ప్రతికృత్యా సదృశతయా అంటే ఈ ఎదురుగా ఉన్నటువంటి ఆర్యపుత్రుడు ఉదయనుడు, అతని యొక్క బొమ్మ, ఈ రెండు సదృశముగానే ఉన్నాయి కాబట్టి జానామి ఇయం ఆర్యయా సదృశిది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బొమ్మ సరిగ్గా ఆ వస్తుతః ఉన్న వాసవదత్తే, వాసవదత్త యొక్క చిత్రమే ఇది అని నేను తెలుసుకుంటున్నాను అని. అంటే ఇక్కడ చిన్న విషయం ఏమిటి అంటే, చిత్రంలో ఉదయనుడు వాసవదత్త ఉన్నారు. వాసవదత్తని వస్తుతః పద్మావతి చూడలేదు, రాజుని ఎదురుగుండా చూస్తోంది. కాబట్టి రాజుని, చిత్రంలో ఉన్న రాజు బొమ్మని చూస్తోంది. చూసి అది కరెక్ట్ గానే ఉంది కాబట్టి పక్కనున్న వాసవదత్త కూడా ఉన్నట్లుగానే వేసి ఉంటాడు. కాబట్టి ఈమె వాసవదత్తే, ఇలాగే ఉంటుంది వాసవదత్త. ఈవిడ ఎందుకు అట్లా అంటోంది అంటే, తన దగ్గర ఈ బొమ్మని పోలినటువంటి వ్యక్తి ఉన్నది, అవంతిక. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి వాసవదత్త సహజమైనటువంటి వస్తుతః ఉన్న వాసవదత్తలాగే ఉంటే తన దగ్గర ఉన్నటువంటి ఆమె కూడా వాసవదత్త అయి ఉండాలి. అది నిర్ణయించుకోవడం కోసం అని చెప్పి ఈ చిత్రకారుడు రాజు బొమ్మను సరిగ్గా వేసి ఉంటే వాసవదత్త బొమ్మను కూడా సరిగ్గానే వేసి ఉంటాడు. రాజు బొమ్మ సరిపోయింది కాబట్టి వాసవదత్తది కూడా ఎలా ఉన్నది అలాగే ఈ వాసవదత్త చిత్రం కూడా ఈ చిత్రఫలకంలో ఉన్నది అని ఆమె నిర్ణయించుకోవడానికి ఈ మాట చెబుతుంది అన్నమాట. తర్వాత రాజాదేవి ఇప్పుడు చూడండి, చిత్రదర్శనాత్ ప్రవృతి ప్రవృష్ట ఉద్విగ్నాం ఇవ త్వాం పశ్యామి. అది ఇప్పుడు ఈమె ఎప్పుడైతే వాసవదత్త ఇలా ఉండేది అని తెలిసిందో, అటువంటి ఆమె తన దగ్గర ఉంది కాబట్టి రాజుమో వాసవదత్త మరణించాడు అనుకుంటున్నాడు, అటువంటి ఆమె తన దగ్గర ఉంది అని ఆవిడికి మనస్సు ఉద్వేగం చెందింది అనమాట, టెన్షన్ అనమాట. ఏమిటి ఈవిడ అవునా కాదా, ఇక్కడే జీవించి ఉంటే రాజు మరణించిందని ఎందుకు అనుకుంటున్నాడు. దేవి రాజు అంటున్నాడు, ఆమె టెన్షన్లో ఉండడాన్ని రాజు గమనించాడు. అందుకే అన్నాడు చిత్రదర్శనాత్ ప్రభృతి అన్నాడు. ఆ చిత్రఫలకంలో వాసవదత్తను చూసినప్పటి నుంచి ఆమెకు మనస్సులో కలిగిన ఆలోచనల వల్ల ఆమె ఉద్వేగం చెందింది అనమాట. అంటే చిత్రదర్శనాత్ ప్రభృతి ప్రహృష్ట ఉద్విగ్నాం ఇవత్వాం. ఆనందము, ఉద్విగ్నము, ఉద్వేగము అంటే ఏంటి, వాసుదత్త మరణించింది అని అనుకుంటున్నామే జీవించే ఉంది, తన దగ్గరే ఉంది నాళ్ళు అనేటువంటి దానివల్ల ఆనందము. అంతేకాకుండా వాసవదత్తే అయ్యుంటే అసలు ఈ ఉదయనుడు ఆమె మరణించిందని ఎందుకు అనుకున్నాడు, ఎలా జరిగింది ఇది అనేటువంటి ఉద్వేగము. అంచేత ఆనందము పొందింది, ఉద్వేగాన్ని పొందింది. అటువంటి ఆమెగా నిన్ను నేను గమనిస్తున్నాను, నేను చూస్తున్నాను. కిమిదం అంటే కిమిదం కారణం, దానికి కారణం ఏమిటి అన్నాడు. ఆర్యపుత్ర అస్యాహ ప్రతికృత్యాహ సదృశీ ఇహైవ ప్రతివసతి అన్నాడు. చెప్పేసింది ఈవిడ, ఆర్యపుత్ర అస్యాహ ప్రతికృత్యాహ సదృశి,
ఈ చిత్రంలో ఉన్నటువంటి బొమ్మ ప్రతికృతి ఏదైతే ఉందో దీనితో సమానమైన ఆమె సదృశురాలు ఏహైవ ప్రతివసతి, ఇక్కడే నివసిస్తోంది. పద్మావతి రాజా కిం వాసవదత్తాయా అన్నాడు. రాజు ఆ చిత్రంలో వాసవదత్తం చూస్తున్నాడు కదా, అంచేత ఏమన్నాడు, వాసవదత్త యొక్క ప్రతికృత, వాసవదత్త ప్రతికృతి ఇక్కడ చిత్రంలో ఉంది కాబట్టి ఆ ప్రతికృతితో సదృశురాలు ఇక్కడే ఉందా అని అడిగాడు. పద్మావతి అవును. తేనహి శీఘ్రమానీయతాం, అయితే త్వరగా తీసుకురావడం. అంటే వాసవదత్తే ఉంది అనే అభిప్రాయం కలుగుతుంది కదా, వాసవదత్తతో సదృశురాలు ఇక్కడే ఉంది అనడంతో అయితే తొందరగా తీసుకురండి చూద్దామన్నాడు. అంటే అప్పుడు పద్మావతి అంటోంది, ఆర్యపుత్ర మమ కన్యాభావే కేనాపి బ్రాహ్మణేన మమ భగినికా ఇతి న్యాస నిక్షిప్త ప్రోషిత భర్తృక. ఆవిడ నేను కన్యగా ఉన్నప్పుడు అంటే నా ఈ వివాహానికి పూర్వమందు ఎవరో ఒక బ్రాహ్మణుడి చేత తన సోదరి అని ఇక్కడ ఆమెను ఉంచి వెళ్ళాడు. న్యాసం, న్యాసం అంటే మన వస్తువుని రక్షించమని చెప్పి ఎవరింటోనే పెడితే దాన్ని న్యాసము అని అంటారు. అంచేత మమ కన్యాభావే, నేను కన్యగా ఉన్నప్పుడు కేనాభి బ్రాహ్మణేన, ఎవరో బ్రాహ్మణుని చేత మమ భగినిక ఇది, నా సోదరి అని న్యాస నిక్షిప్త, ఇక్కడ న్యాసముగా ఉంచబడినది. ప్రోషిత భర్తృక, ఆమె ప్రోషిత భర్తృక. ప్రోషిత భర్తృక అంటే భర్త దేశాంతరంలో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆమెని ప్రోషిత భర్తృక అంటారు. పరపురుష దర్శనం పరిహరతి, ఆమె వివాహిత స్త్రీ కాబట్టి పరపురుషుని ఆవిడ చూడదయ్యా అని చెప్పి పరపురుష దర్శనం పరిహరతి, ఆమె పరపురుష దర్శనాన్ని పరిహరిస్తుంది. అంటే ఆమె పరపురుషుణ్ణి చూడడానికి ఇష్టపడుతూ చూడదు. అయితే మరి ఎలాగా ఆ ఉన్నది వాసవదత్త అవునా కాదో తెలియాలంటే తదార్యా పశ్యతు సదృశీ నవేతి, ఆవిడే చెప్పింది ఉపాయం. ఈవిడ పూజ్యరాలైనటువంటి ఈ దాది వచ్చింది కదా, దాదికి వాసవదత్త తెలుసు కదా, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆమె వాసవదత్త అవునా కాదా అనేది ఈమె చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఏముంది, ఆర్యా పశ్యతు సదృశీ నవేతి, ఈమె చూడుగాక, ఆమె ఈ చిత్రంలో ఉన్నటువంటి ఆమెలాగే ఉందా లేదా అనేటువంటిది చూడవలసింది. అప్పుడు రాజు అంటున్నాడు, ఇది విప్రస్య భగిని వ్యక్తం అన్యా భవిష్యతి పరస్పర గతాలోకే దృశ్యతే రూపతుల్యత. ఈమె ఆ బ్రాహ్మణుడి మాట్లాడకండి ఆమె బ్రాహ్మణుడి యొక్క చెల్లిలే అయినట్టయితే, సోదరియే అయితే, ఇది విప్రస్య భగిని బ్రాహ్మణుడి యొక్క సోదరియే అయితే తప్పనిసరిగా వ్యక్తమన్యా భవిష్యతి, తప్పకుండా ఆవిడ స్పష్టంగా వ్యక్తం అన్యా భవిష్యతి, ఈమె మరొక స్త్రీ అయి ఉంటుందే కానీ వాసవదత్త అయి ఉండదు. ఎందుకు, బ్రాహ్మణుడు యొక్క సోదరి అని చెబుతున్నారు కాబట్టి. అంటూ ఇంకోటి కూడా, పరస్పరగతాలోకే దృశ్యతే రూపతుల్యత, అది రూపము ఒకరిని పోలిన వాళ్ళు ఒకళ్ళు ఉండడం అనేటువంటిది లోకంలో కనపడుతూనే ఉన్నది. పరస్పరగత అంటే ఒకరి ఎందున్న రూపం మరొకరి ఎందు ఉండడం, అన్యోన్యంగా రూపతుల్యత ఉండడం. రూపతుల్యత అంటే రూపము యొక్క సాదృశ్యం, అది పరస్పరంగా ఉంటూ ఉండడం అనేది లోకంలో కనపడుతూనే ఉంది. కాబట్టి వాసవదత్తుని పోలిన ఇంకొక అమ్మాయి ఎవరైనా అయి ఉండొచ్చు ఈవిడ అని కూడా చెప్పాడు. అంటే అసలు ఈవిడ బ్రాహ్మణుడు యొక్క సోదరి అయితే ఈవిడ ఎవరో మరొక స్త్రీయే కానీ వాసవదత్త కానే కాదు, మొదటిది. రెండవది, ఒకవేళ బ్రాహ్మణ స్త్రీ కాను అనుకున్న వాసవదత్త లాంటి రూపసామ్యం ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళు కూడా ఎవరైనా ఉండొచ్చు కదా.
లోకంలో అటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కదా అన్నాడు. ప్రతిహారి ప్రవిశ్య జయితు భర్త ఏష ఉజ్జయినీయో బ్రాహ్మణ భట్టిన్యాహస్తే మమ భగినికా ఇది న్యాసః క్షిప్తః తం ప్రతిగృహీతుం ప్రతిహారం ఉపస్థిత. సరిగ్గా సమయానికి యోగంధరాయణుడు వచ్చాడు. ఇదివరకు అతడు సన్యాసి రూపంలో వచ్చి నా యొక్క సోదరి అని చెప్పాడు కదా, అని చేత అతడు వచ్చాడు. ఆ వచ్చిన వర్తమానం ఈ ప్రతిహారి తీసుకొచ్చి రాజుకు చెబుతున్నాడు. జయితు భర్త అంటే రాజుకు జయమవుగాక అని అర్థం. ఏష ఉజ్జయినీయ బ్రాహ్మణ, ఆ ఉజ్జయినికి సంబంధించినటువంటి బ్రాహ్మణుడు భట్టి న్యాహస్తే మమ భగినికా ఇది న్యాసః క్షిప్తః. ఎవరైతే ఈ పూజ్యురాలైన భట్టిని అంటే యజమానురాలు, ఇక్కడ యజమానురాలైనటువంటి పద్మావతి యొక్క చేతిలో న్యాసము నా సోదరి అని న్యాసంగా ఉంచాడో, న్యాసంగా ఉంచబడిందో, తం ప్రతిగృహీతం ఆ న్యాసాన్ని తీసుకువెళ్ళడం కోసం. ఇక్కడ న్యాస పుంలింగం అవడం చేత ఆ న్యాస క్షిప్త తం ప్రతిగృహీతం అన్నారు. ఇక్కడ ఉంచబడినటువంటిది స్త్రీ అయినప్పటికీ ఆ సోదరిని న్యాసంగా ఉంచాడు కాబట్టి ఆ న్యాసాన్ని తీసుకువెళ్ళడానికి ప్రతిగ్రహీతం మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ప్రతిహారం ఉపస్థిత. ఈ నిరీక్షణ ప్రదేశం ప్రతిహార భూమి అంటారు. అంటే వెయిటింగ్ హాల్ అన్నమాట. అక్కడ నిరీక్షిస్తూ ఉన్నాడయ్యా, అక్కడికి వచ్చాడు అతడు అని చెప్పాడు. అప్పుడు రాజా పద్మావతి కిన్నుస బ్రాహ్మణ అది అది ఈయనకి సందేహం. వాసవదత్తను పోలి ఉంది అని చెప్పింది కదా, అతడు బ్రాహ్మణుడే అంటావా? కిన్నుస బ్రాహ్మణ, అతడు బ్రాహ్మణుడేనా అన్నాడు. పద్మావతి భవితవ్యం కావచ్చు అది. వాడు సన్యాసి వేషంలో వచ్చాడు, నేను బ్రాహ్మణ్ణి నా సోదరి అని చెప్పాడు. అవునో కాదో ఎలా తెలుస్తుంది అని చేత కావచ్చు అంది. భవితవ్యం బ్రాహ్మణుడే అయి ఉండొచ్చు. రాజా శీఘ్రం ప్రవేశ్యతాం అభ్యంతర సముదాచారేణ స బ్రాహ్మణ. అలా అయితే ఆ బ్రాహ్మణుడిని తొందరగా ప్రవేశపెట్టండి, ప్రవేశపెట్టబడుగాక అన్నాడు. అభ్యంతర సముదాచారేణ అంటే అంతఃపుర ఆచారం ప్రకారంగా. మరి రాజాంతఃపురంలో ఒక బ్రాహ్మణుడు వస్తే అతన్ని ఎట్లా గౌరవిస్తారు, ఆ ఆచారం ప్రకారంగా బ్రాహ్మణుని ప్రవేశపెట్టండి అన్నాడు. ప్రతిహారి యద్భర్త ఆజ్ఞాపయతి. సరే, రాజు చెప్పినట్లుగా మీరు చెప్పినట్టే చేస్తామండి అన్నాడు. రాజా పద్మావతి త్వమపి తాం ఆనయా. మరి ఆ బ్రాహ్మణుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి న్యాసాన్ని తిరిగి అప్పగించాలి కదా, పద్మావతి దగ్గర కదా అట్టే పెట్టాడు. అందుచేత రాజు అంటున్నాడు పద్మావతి త్వమపి తాం ఆనయ, నీవు కూడా ఆమెను తీసుకునిరా అన్నాడు. లేదా ఆర్యపుత్ర ఆజ్ఞాపయతి. సరే, ఇక్కడ భర్తని ఆర్యపుత్రుడు అని అంటారు నాటకాల్లో. ఆర్యపుత్రుడు చెప్పినట్లుగానే చేస్తాను, మీరు ఆజ్ఞాపించినట్టుగానే చేస్తాను అంతే. తతః ప్రవిశతి యోగంధరాయణ ప్రతిహారీ చ. తర్వాత ఆ ప్రతిహారి ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఆవిడ విజయ అనేటువంటి ఆమె తర్వాత యోగంధరాయణుడు వచ్చారు. యోగంధరాయణ ఆత్మగతం తనలో అనుకుంటున్నాడు, భోహో ప్రఛాద్య రాజమహిషీం నృపతేర్హితార్థం కామం మయా కృతమిదం హితమిత్యవేక్ష సిద్ధేపి నామ మమ కర్మణి పార్థివోసౌ కిం వక్ష్యతీతి హృదయం పరిశంకితం మే. ప్రఛాద్య రాజమహిషి, యోగంధరాయణుడు చాలా గొప్ప మంత్రి, ఉదయనుడికి చాలా కావలసినటువంటి వాడు. ఉదయనుడు పూర్తిగా సచివాయుత్త చిత్తుడు అనమాట. అంటే ఆ రాజ్యభారం అంతా కూడా పూర్తిగా మంత్రి మీద నమ్మకంతో మంత్రిగా అప్పగించేసేటువంటి వాడు అనమాట. అంచేత అంతటి వాళ్ళ ఉభయుల మధ్య అంతటి స్నేహబంధం ఉన్నప్పటికీ
లేదా అంతటి నమ్మకం ఉన్నప్పటికీ పట్టమహిషి అయినటువంటి వాసవదత్తనే మాయం చేయడం అది చాలా నేరం అవుతుంది కదా. అంచేత ఇప్పుడు రాజు యొక్క హితం కోసమే చేసినా రాజు ఏ విధంగా భావిస్తాడో అని ఇతడు శంకిస్తున్నాడు. రాజమహిషీం ప్రచ్ఛాద్య, రాజమహిషి అయినటువంటి అంటే పట్టమహిషి మహారాణి అయినటువంటి వాసవదత్తను ప్రచ్ఛాద్య దాచి, కప్పిపుచ్చి అని దాచి. ఎందుకోసం దాచాడు? నృపతేహ హితార్థం, రాజు యొక్క హితము కోసమే. దానివల్ల రాజుకే మంచి జరుగుతుంది. అంటే పద్మావతి వివాహం చేసుకోవడం, మళ్ళీ సామ్రాజ్యాన్ని పొందడం, ఇదంతా అనమాట. అదంతా తెలిసే అయినా రాజు యొక్క హితం కోసమే ఈ పట్టమహిషైన వాసవదత్తని దాచడం అనేది జరిగింది. అది ఎలా కామం మయా కృతమిదం, ఇదంతా స్వేచ్ఛగా నా చేతి చేయబడింది. రాజు తనను పూర్తిగా నమ్ముతున్నాడు కదా అని, రాజు తనకి అన్ని ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు కదా అని పట్టమహిషినే దాచేయడం జరిగింది. కృతమిదం హితమిచ్చవేక్ష, రాజుకి హితం జరుగుతుంది అనేదే చూసి, తప్పనిసరిగా రాజుకు మంచి జరుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది అని చూసి ఈ పని నేను చేశాను. సిద్ధేపి నామ మమ కర్మణి పార్థివోసౌ, అంటే సిద్ధేపి నామ మమ కర్మణి, నా పని సిద్ధించింది. తాను ఏ ఉద్దేశంతో ఈ పని చేశాడో అది సిద్ధించింది. రాజు నిజంగా వాసవదత్త మరణించింది అని భావించడం, తర్వాత పద్మావతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించడం, పద్మావతిని వివాహం చేసుకోవడం ద్వారా మళ్ళీ తన సామ్రాజ్యాన్ని, శత్రువుని జయించి సామ్రాజ్యాన్ని పొందడం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి తాను అనుకున్నటువంటి కార్యము సిద్ధించింది. సిద్ధేపి నామ మమ కర్మ, అంటే నా పని సిద్ధించినదే అవుగాక, అయినప్పటికీ పార్థివ అసౌ, ఈ రాజు కిం వక్ష్యతీతి హృదయం పరిశంకితం మే, ఏమంటాడో అనేటువంటి విధంగా నా యొక్క హృదయం శంకిస్తోంది. అంటే ఈ రాజు ఇంత పని చేశాను, చేసినటువంటి పని సిద్ధించింది, ఫలితం లభించింది, అయినప్పటికీ ఇంత పని చేసేవా అని ఏమంటాడు అని అతని యొక్క హృదయం శంకిస్తోంది అనమాట. అప్పుడు ప్రతిహారి అంటే తీసుకొచ్చాడు. వస్తుంటేనే ఈ విధంగా అనుకున్నాడు యోగంధరాయణుడు. లోపలికి వచ్చిన తర్వాత ఆ ప్రతిహారి రాజును చూపించాడు. ఏష భర్త ఉపసర్పతో ఆర్య, అగు మా రాజుగారు నీవు సమీపించవలసింది అన్నాడు. యోగంధరాయణ ఉపసృత్య సమీపించి జయితు భవాన్ జయితు అన్నాడు. జయమవుగాక, జయితు భవాన్ అంటే నీవు జయించదవుగాక అని అర్థం. ఆ మాట వినగానే రాజుకి వెంటనే ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని అనిపించింది. శృతపూర్వ ఇవ స్వర, అంటే ఇంతకుముందు ఈ స్వరం అంటే గొంతు విన్నట్టుగా ఉందే. భో బ్రాహ్మణ కిం భవతః స్వస పద్మావత్యాః హస్తే న్యాస ఇతి నిక్షిప్త, ఓ బ్రాహ్మణుడా నీ యొక్క సోదరి పద్మావతి యొక్క చేతిలో న్యాసముగా ఉంచబడిందా? అప్పుడు యోగధరాయుడు అథకిం, అవునండి అట్లాగే అట్టే పెట్టానని చెప్పాడు. అథకిం, అవును. అయితే అవునండి, కొంచెం ముందుకు వెళ్ళిపోయినట్టు. రాజా తేనహి త్వర్యతాం త్వర్యతాం అస్య భగినిక, అంటే రాజు అడిగాడు,
రాజుకి ఆ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది. కానీ ఎదురుగా ఆ యోగేంద్రనాయుడు బ్రాహ్మణుడి యొక్క వేషంలో ఉన్నాడు. అంచేత ఒకసారి అడిగాడు, ఏమయ్యా నీ యొక్క సోదరుని ఇక్కడ పద్మావతి చేతిలో న్యాసంగా ఉంచావా అంటే అవునండి ఉంచాను అన్నాడు. అప్పుడు ఇంకా సరే బ్రాహ్మణుడు యొక్క సోదరి కాబట్టి పంపించాడు. తేనహి త్వరియతామస్య భగినిగా, అలా అయినట్టయితే ఆమె యొక్క అతని యొక్క సోదరిని తొందరగా ఇచ్చేయండి అన్నాడు. ప్రతియద్భర్త ఆజ్ఞాపయతి, అని ఉండాలి. భర్త ఆజ్ఞాపయతి అంటే సంధ్యస్తే భర్త ఆజ్ఞాపయతి అవుతుంది, కానీ సంధ్య అక్కర్లేదు అసలు అటువంటి చోట. భర్త ఆజ్ఞాపయతి, రాజు చెప్పినట్టుగానే అయ్యా ప్రభువు చెప్పినట్టుగానే మేము చేస్తాము అన్నాడు, అంది. తర్వాత తతః ప్రవిశతి పద్మావతి అవంతిగా ప్రతిహారిచ. ఈ ప్రతిహారి వెళ్ళి అంతకుముందే పద్మావతిని చెప్పాడు కదా, వాసవదత్తని తీసుకొచ్చేయమని చెప్పి, అదే అవంతికని ఆ న్యాసాన్ని తీసుకొచ్చేయమని చెప్పి, అంటే ఆమె తీసుకొస్తుంది. ఆమెతో పాటుగా ఈ ప్రతిహారి వచ్చింది. ప్రతిహారి పద్మావతి, ఆ అవంతిక అంటే వాసవదత్తే వచ్చారు. పద్మావతి ఏత్వేతు ఆర్య ప్రియంతే నివేదయామి. పద్మావతి అంటూ ఆర్య కూర్చోరాలా, రా రా నీకు ఒక శుభవార్త చెబుతాను అని. మంచి ప్రియంతే నివేదయ, నీకు ప్రీతికరమైనటువంటి నీకు ఇష్టమైనటువంటి దాన్ని చెబుతాను నేను అంది. అవంతిక కిం కిం ఏమిటి? పద్మావతి భ్రాత తే ఆగత, మీ సోదరుడు వచ్చాడు అని. అంటే వాసవదత్తుకి తెలుసు కదా తన సోదరుడు ఎవరో, ఇక్కడ యోగేంద్రనారాయణ మంత్రి అనే సంగతి పద్మావతికి తెలియదు. కాబట్టి పద్మావతి భ్రాతాతే ఆగత, నీ సోదరుడు వచ్చాడు అని. అవంతిగా దిష్ట్యా ఇదానీమపి స్మరతి, అది అదృశ్యవశాత్తు ఇంకా నన్ను ఈయన గుర్తుపెట్టుకున్నాడు అనుకుంటోంది. అంటే యోగేంద్రనాయుడు ఇక్కడ పద్మావతికి అప్పగించి వెళ్ళిపోయాడు కదా, రాజుకి ఎలాగా రాజ్యం వచ్చేసింది, ఇంకా వాళ్ళు చూసుకుంటారు లేను వదిలేకుండగా నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నాడు నయం అని అనుకుంటుంది అనమాట. అంటే మంత్రి ఇంకా అతని యొక్క బాధ్యత ఏమిటి? వాసవదత్త బయటపడి జీవించి ఉంది అని రాజుకు తెలిసి మళ్ళీ వాసవదత్తని రాజుకు అప్పగించాలి కదా, అంతవరకు అతడి పని పూర్తవదు. అందుచేత ఈవిడ వాసవదత్త అనుకుంటుంది అనమాట, నయం ఇంకా గుర్తుపెట్టుకున్నాడు నన్ను అని. దిశ్యా ఇదానీమపి స్మరతి పద్మావతి ఉపసృత్య జైతు ఆర్యపుత్ర ఏష న్యాస. రాజుతో అంటోంది ఈవిడ పద్మావతి, ఆర్యపుత్రుడు జయమోగాక. అది సాధారణంగా అన్ని మాటల్లోనూ ఉంటూ ఉంటుంది అంతే. అది ఏష న్యాస, ఇగో న్యాసం అంటే ఆ బ్రాహ్మణుడు ఉంచినటువంటి న్యాసం ఈవిడ తీసుకొచ్చింది. రాజు నిర్యాతయ పద్మావతి, పద్మావతి నిర్యాతయ అంటే పంపించేయి. యాతయ అని కదా, మామూలుగా యాతి అంటే వెళ్ళడం, యాతయ అంటే పంపించడం. నిర్యాతయ పంపించు, అథవా పంపించేయని చెప్పాక, లేదా సాక్షిమత్ న్యాస నిర్యాతయితవ్య. అది ఎప్పుడు కూడా ఎవరైనా ఒకరు వస్తువు తిరిగి ఇచ్చేటప్పుడు ఆ వస్తువు మళ్ళీ తిరిగి ఇచ్చేసినట్టుగా సాక్ష్యం ఉండాలి కదా. అంచేత న్యాసం ఎవరో పట్టుకొచ్చి వస్తువు మన ఇంట్లో పెట్టారనుకోండి, ఆ పెట్టినప్పుడు ఎవరైనా చూసినా చూడకపోయినా దానికి సాక్ష్యం ఉన్నా లేకపోయినా తిరిగి ఇచ్చాడు మాత్రం తప్పనిసరిగా ఇచ్చినట్టు సాక్ష్యం ఉండాలి. లేకపోతే నేను ఇక్కడ అట్టే పెట్టాను నాకు ఇవ్వలేదు అంటాడు. మళ్ళీ అప్పుడు దీనికోసం వాడు అబద్ధం ఆడితే వీడు అబద్ధం ఆడాలి. అందుకోసం అని ఎప్పుడు కూడా న్యాసాన్ని తిరిగి ఇచ్చేటప్పుడు సాక్ష్యం ఉండాలి. అథవా సాక్షిమత్ న్యాస నిర్యాతవ్య అంటే సాక్షిపూర్వకంగానే ఈ న్యాసము తిరిగి ఇయ్యదగినది.
ఇక్కడ సాక్షౌరు ఇహత్ర భవాన్ రైభ్య అత్ర భవతి చ అధికరణం భవిష్యత. అని వీళ్ళిద్దరూ సాక్ష్యం. ఎవరు? అక్కడి నుంచి వచ్చినటువంటి కంచుకి రైభ్యస గోత్ర అన్నాడు కదా, ఆ రైభ్యుడు అనేటువంటి అతడు, అక్కడి నుంచి వచ్చినటువంటి దాది, వీళ్ళు ఇక్కడ దానికి తగినటువంటి వాడు. అధికరణం అంటే తెగి ఉండడము, యోగ్యుడు అని అర్థం. ఇక్కడ ఆ అర్హత కలిగిన వాళ్ళు అని. ఇక్కడ చూడండి ఎట్లా పెట్టారో. అంటే ఇక్కడ మిగతా మనుషులందరూ ఒక పక్షం వాళ్ళే. ఇక్కడ ఎవరున్నారు? రాజు, పద్మావతి ఉన్నారు. యువతల యోగంధరాయనుడు ఉన్నాడు. అంటే సాక్ష్యం మూడో వ్యక్తి తటస్థుడు కావాలి. రాజు సాక్ష్యంగా ఉండి ఇచ్చేసామంటే కుదరదు. ఎందుకంటే పద్మావతి, రాజు ఒక పక్షం వాళ్ళే అవుతారు. యోగంధరాయుడు వేరొక పక్షం వాడు అవుతాడు. అంటే సాక్ష్యం న్యాసం పెట్టిన వాడు అవుతాడు. కాబట్టి వీళ్ళు ఉభయులకి తటస్థులు వాళ్ళు అవుతారనమాట. ఎక్కడి నుంచో వచ్చినటువంటి మహాసేనుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అవుతారనమాట. అందుచేత ఇక్కడ సాక్ష్యం ఉండడానికి యోగ్యులైన వాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళు సాక్ష్యంగా మళ్ళీ ఈ న్యాసము తిరిగి ఇచ్చేస్తే బాగుంటుంది అన్నాడు పద్మావతి. ఆర్య నియతామిదానీం ఆర్య. సరే, ఆర్య నియతాం ఇదానీం ఆర్య. ఈ ఆర్య అని యోగంధరాయుడితో అంటోంది అనమాట. ఆర్య పూజనీయుడా, ఇదానీం ఇప్పుడు ఆర్య నియతం. ఆర్య అంటే పూజరాలైన ఈ అవంతిక, ఈమె తీసుకువెళ్ళబడుగాక, అంటే న్యాసాన్ని మీరు తీసుకోండి అని. అప్పుడు సాక్షి కదా ఈవిడ దాది. దాది అవంతికాం నిర్వర్ణ్య, ఆ అవంతిక రూపంలో ఉన్న వాసవదత్తను చూసింది ఆవిడ. అప్పుడు చూసి అమ్మో భర్తృదారిక వాసవదత్త అంది. ఈమె రాజకుమారి వాసవదత్తే అని అంది. అంటే ఆమె గుర్తుపట్టింది అనమాట. అంటే పద్మావతికమో ఆమె వాసవదత్త అనే సంగతి అనుమానం వచ్చిందే కానీ ఆమె వాసవదత్త అని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే అంతకుముందు వాసవదత్తని ఆమె చూడలేదు. రాజు ఈమె వివాహిత స్త్రీ కదా, రాజు వాసవదత్తని చూడటానికి అవకాశం లేదు. అందుచేత యోగంధరాయుడికి తెలిసేలాగా ఆమె తన ఇది వాసవదత్త అనే సంగతి అంచేత బహిర్గతం చేయడానికి దాది గుర్తుపట్టింది కాబట్టి ఆమె ద్వారా బహిర్గతం చేశారనమాట. అమ్మో భర్తృదారిక వాసవదత్త, అయ్యో ఈవిడ వాసవదత్తే, భర్తృదారికి రాజకుమారి అయిన వాసవదత్తే ఈవిడ అంది. అప్పుడు రాజు కథం మహాసేనపుత్రి దేవి ప్రవిశ త్వం అభ్యంతరం పద్మావత్యా సహా అంది. ఈమె మహాసేనపుత్రియా అయితే వెంటనే చూడండి, కథం మహాసేనపుత్రి ఏమిటి, మహాసేనపుత్రి అయినటువంటి వాసవదత్త, అలా అయితే దేవి, వెంటనే దేవి అన్నాడు. ప్రవిశత్వం అభ్యంతరం పద్మావత్యాస, పద్మావతితో పాటుగా నీవు అంతఃపురంలోకి వెళ్ళిపో అన్నాడు. ఎప్పుడైతే ఆమె వాసవదత్త అని దాది గుర్తుపట్టి ఈమె వాసవదత్త అని చెప్పిందో వెంటనే రాజు ఆమెను నీవు అంతఃపురంలోకి వెళ్ళిపోవలసింది అని చెప్పాడు. యోగంధర నఖలు ప్రవేష్టవ్యం మమ భగిని ఖలు ఏష. యోగంధరాయణ ఊరికే అంటున్నాడు అనమాట. బేబే అలా వెళ్ళిపోతే ఎలాగే, ఈమె నా సోదరి కదా అన్నాడు. నఖలు ప్రవేష్టవ్యం అంటే అభ్యంతరం, అంతఃపురంలోకి ప్రవేశించు అన్నాడు కదా. కాబట్టి అభిబే అలా అంతఃపురంలోకి ప్రవేశించడానికి లేదు, ప్రవేశించొద్దు. మమ భగిని ఖలు ఏష, ఈమె నా సోదరి కదా అన్నాడు రాజా. కిం భవానాహ, నువ్వు ఏమంటున్నావు? కిం భవాన్ ఆహ అంటే నువ్వు ఏమంటున్నావు? మహాసేన పుత్రీ ఖలు ఏష, ఈమె మహాసేన పుత్రి అయిన వాసవదత్తు కదుటయా అన్నాడు. అప్పుడు యోగంధరాయుడు భో రాజన్, భారతానాం కులే జాతః వినీతః జ్ఞానవాన్ శుచిః తన్నార్హసి బలాద్ హర్తుం రాజధర్మస్య దేశికః. ఓ రాజా,
నీవు భారతానాం కులే జాతః అంటే భరత వంశంలో జన్మించినటువంటి వాడివి, లేదా భారతదేశంలో ఉన్నటువంటి రాజవంశంలో జన్మించినటువంటి వాడివి. వినీతః అంటే వినయము గలవాడివి. జ్ఞానవాన్ జ్ఞానము గలవాడివి. శుచిహి అంటే పవిత్రమైన వాడివి, అంటే పాపాలు చేయకుండా ఉన్నవాడివి. అటువంటి నీవు, అలాగే రాజధర్మస్య దేశికః నువ్వు రాజధర్మాన్ని ఉపదేశించేటువంటి వాడివి. దేశికః అంటే ఉపదేశించేవాడు, ఆచార్యుడు అని అర్థం. అంటే రాజధర్మస్య దేశికః అంటే రాజధర్మాన్ని చెప్పేటువంటి స్థితిలో ఉన్నవాడివి, ఆచార్యుడు నువ్వు. అటువంటి నీవు తస్మాత్ అందువలన నా అర్హసి బలాత్ హర్తుం బలవంతంగా ఈమెని అంతఃపురంలోకి పంపే అని నువ్వు చెప్పడం బాగులేదు అన్నాడు. ఆమె నా సోదరి, అంతఃపురంలోకి వెళ్ళిపోతే ఎలాగా, కాబట్టి నీవు బలవంతంగా ఈమెను హరించడానికి యోగ్యుడవు కాదు, నీవు ఇలా చేయడం బాగులేదు అన్నాడు. రాజు భవతు పశ్యామస్తావత రూపసాదృశ్యం సంక్షిప్యతాం యవనికా. సరే అయితే రూపసాదృశ్యాన్ని చూద్దాము, పరీక్షిద్దాం. సంక్షిప్యతాం యవనిక అంతవరకు పరపురుష దర్శనము చేయదు కాబట్టి, వివాహిత స్త్రీ పరపురుష దర్శనం చేయదు కాబట్టి ముఖము కనబడకుండా పైన యవనిక తెర, మేలి ముసుగు అనేవారు, ఆ మేలి ముసుగు వేసుకుని ఉంది ఆవిడ. అందుచేత అంతకుముందు దాది కాబట్టి ఆమె ముఖాన్ని చూసింది, రాజు చూడలేదు. అయితే దాది చెప్పింది కాబట్టి వాసవదత్తే అని అంతఃపురంలోకి వెళ్ళిపోని చెప్పాడు. అయితే ఇక్కడ యోగంధరాయుడు ఏమంటున్నాడు, నా సోదరి ఎలా వెళ్ళిపోతే ఎలాగా, నువ్వు ధర్మాన్ని ఉపదేశించేటువంటి రాజువి, నువ్వు అట్లా చేస్తే ఎలాగా అన్నాడు. సరే అయితే ఆ రూపసాదృశ్యాన్ని పరీక్షిద్దాము, ఆ యవనిక అంటే పైన ఉన్నటువంటి ముసుగును తీసేయండి అన్నాడు. సంక్షిప్యతాం యవనిక. అప్పుడు వెంటనే యోగంధరాయుడు జయితుస్సు అంటే యవనిక తీస్తే ఆమె వాసవదత్త అనే సంగతి రాజు కూడా ఎలాగా తెలుస్తుంది కదా, అంచేది ఇంకా అతడు తన నాటకాన్ని విరమించాడనమాట. వెంటనే యోగంధరాయుడు జయితు స్వామి, రాజుకి జయమవుగాక, వాసవదత్త జయితు ఆర్యపుత్ర. ఈమె వాసవదత్త ఇంతవరకు పద్మావతి దగ్గర ఉంచిన లగాయితూ ఇంతవరకు ఆమె సాక్షాత్తుగా రాజుతో ఎప్పుడూ మాట్లాడలేదు. అంచేత జయతు ఆర్యపుత్ర, ఆర్యపుత్రుడు జయమవుగాక అంది రాజు. అయ్యే అసౌ యోగంధరాయణ ఇయం మహాసేనపుత్రి. అప్పుడు ఆ జయతు ఆర్య అని ఎప్పుడైతే వాసవదత్త అందో, అప్పుడు ఈమె ఇతడు యోగంధరాయణుడు నా మంత్రి, ఈమె మహాసేనపుత్రి అయిన వాసవదత్త కదా అనుకున్నాడు. కిన్ను సత్యమిదము స్వప్న సాభూయో దృశ్యతే మయా అనయాపి ఏవం ఏవ అహం దృష్టయా వంచితస్తదా అని. ఇప్పుడు ఆయనకి ఆ స్వప్నం గుర్తుకొచ్చింది. ఇంతకుముందు స్వప్నంలో వాసవదత్తం చూడటము, ఆ స్వప్నం నుంచి లేచి ఆమె చేయి పట్టుకుని వెళ్ళటము, ఆ చేతి స్పర్శకి అతను మెలకు వచ్చి వెనక నుంచి వాసవదత్తం చూడడము, వాసవదత్తే వచ్చి వెళ్ళింది అని అనడము, యోగంధరాయుడు కాదు అని సర్ది చెప్పడం జరిగింది కదా. అంచేత అది గుర్తు తెచ్చుకుని అంటున్నాడు అనమాట. కిన్ను సత్యమిదం స్వప్న, ఇది నిజమేనా లేదా స్వప్నమా, సా భూయో దృశ్యతేమయ, ఆమె మళ్ళీ నా చేత చూడబడుతోంది. వాసవదత్త మరణించింది అని అనుకున్నటువంటి వాసవదత్త మళ్ళీ చూడబడుతోంది. స్వప్నం నుంచి లేవగానే నేను చూసినటువంటి వాసవదత్త ఇప్పుడు మళ్ళీ చూడబడుతోంది. ఇంతకు ముందే ఓసారిలాగే నేను మోసపోయాను. అనయాపి ఏవమేవ అహం దృష్టయా వంచితస్తదా, ఈ విధంగా నా చేత చూడబడినటువంటి ఈమెచే నేను ఇంతకు ముందు ఒకసారి మోసపోయాను, మోసగింపబడ్డాను. అంటే అప్పుడు రాజు లేచిన స్వప్నంలోంచి లేచిన వెంటనే వెళ్ళిపోతున్న వాసవదత్తం చూశాడు.
కాబట్టి వాసవదత్తే వచ్చింది అని మనస్సు అతనికి చెబుతోంది. చెప్పినా అక్కడ అప్పుడు విదూషకుడు ఏం చేశాడు? కాదు కాదు, ఇక్కడ ఏదో యక్షిణి తిరుగుతోంది, నువ్వు వాసవదత్త గురించి ఆలోచిస్తే కలగన్నావు, అంచేత కల్లో చూసావు, ఇలాగా ఏదో చెప్పి వాసవదత్త ఎప్పుడో పోయింది, మరణించింది కదా అని చెప్పేశాడు. అందుచేత ఇప్పుడు రాజు మళ్ళీ అనుకుంటున్నాడు అనమాట, ఇది నిజమేనా లేదా మళ్ళీ స్వప్నమా? ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఈమె చేతి ఇదే విధంగా నేను మోసపోయాను అనుకున్నాడు. అనయా అపి ఏవం ఏవా అహం, ఇదే విధంగానే దృష్టయా అపి అనయా అనమాట. అప్పుడు నేను ఈమెను చూశాను, చూసినప్పటికీ కూడా, నా చేత చూడబడినప్పటికీ ఈమె చేత నేను మోసగింపబడ్డాను కదా అనుకున్నాడు యోగంధరాడు. స్వామిన్ దేవి అపనయేన కృతాపరాధ కల్వహం తత్ క్షంతుమర్హతి స్వామి. అంటే రాజా, దేవిని అపనయనం అంటే తీసుకువెళ్ళిపోవడం, అంటే మీకు దూరం చేయడం, మీకు దూరం చేయడం చేత నేను తప్పు చేసినటువంటి వాడిని, కృత అపరాధ కల్వహం, నేను తప్పు చేసేవాడిని కదా, తత్ క్షంతుం అర్హతి స్వామి, కాబట్టి నన్ను మీరు క్షమించవలసింది అన్నాడు. ఇప్పుడు రాజు ఉత్థాయ, అంటే యోగేంద్రాయనుడు అంటే అతనికి ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఆ సింహాసనం నుంచి లేచి, యోగంధరాయణో భవాన్నను, నువ్వు యోగంధరాయణుడు కదా అన్నాడు. అంటే యోగంధరాయణుడు కదా అంటే ఆ మాట చెప్పడంతోనే, అంటే యోగంధరాయణుడు ఎంతటి ప్రతిభావంతుడో, ఎంత ప్రజ్ఞాశాలో ఆ ఉదయనుడికి తెలుసు. తనకి ఎప్పుడూ కూడా హాని చేసేవాడు కాదు. తన హితం కోసం అతడు ఏ పని చేసినా తన హితం కోసమే చేసేటువంటి వాడు అనేటువంటి పూర్తి విశ్వాసం కలవాడనమాట రాజు. అంచేత నువ్వు యోగంధరాయణుడు కదా అన్నాడు. మిథ్యోన్మాదైశ్చ యుద్ధైశ్చ శాస్త్రదృష్టైశ్చ మంత్రితై భవత్యత్నై ఖలు వయం మజ్యమానా సముద్ధృతా. నువ్వు చేసేటువంటి వాటి చేత, మిథ్యోన్మాదైశ్చ యుద్ధైశ్చ శాస్త్రదృష్టైశ్చ మంత్రితై భవద్యత్నై, నీ యొక్క ప్రయత్నములు, నీ యొక్క ప్రయత్నములు ఎలా ఉన్నాయి అనేది పైవన్నీ. మిథ్యోన్మాదై, మిథ్య అంటే అసత్యమైన ఉన్మాదం, అసత్యమైన ఉన్మాదం. ఎందుకు? వాసవదత్త మరణించింది అని ఉదయనుడు బాధపడుతుంటే అతనితో పాటు రుమణవంతుడు కూడా బాధపడుతున్నట్టుగా నటించాడు. ఆ మిథ్య ఉన్మాదం అది, అది అసత్యమైన ఉన్మాదం. వాసవదత్త మరణించింది అని ఉదయనుడికి కలిగిన ఉన్మాదము సత్యమైన ఉన్మాదం, ఆ బాధతో కలిగినటువంటి ఉన్మాదం. కానీ అక్కడ రుమన్వంతుడికి కలిగింది, అతడు సహజంగా ఉన్మాదం కలగలేదు, బాధ కలగలేదు. కానీ రాజుతో పాటు తాను కూడా బాధపడుతున్నట్టుగా అతడు అభినయించాడు. అంచేది అటువంటి మిథ్యోన్మాదముల చేత, అలాగే శాస్త్రదృష్టై మంత్రితై, శాస్త్రదృష్టములైన అంటే అంతకుముందు జ్యోతిష్కులు ఏం చెప్పారు? ఇతడు కనుక పద్మావతిని వివాహం చేసుకుంటే మళ్ళీ రాజ్యం పొందుతాడు అని చెప్పారు. అంచేది ఆ శాస్త్రదృష్టమైనటువంటి ఆ సమాలోచనల చేత, అలాగే యుద్ధైశ్చ యుద్ధముల చేత, ఇప్పుడు అంటే ఆ పద్మావతి వివాహం చేసుకున్న తర్వాత మగధరాజు యొక్క సైన్యం అంతా కూడా వీళ్ళకి సహకారం చేయడం వల్ల శత్రువుని యుద్ధంలో జయించారు. అంచేది ఈ యుద్ధముల చేత, ఇవన్నీ కూడా భవద్యత్నై, నీ ప్రయత్నముల చేత, ఇతడే వీటన్నిటికీ మూలం, ఇతని ప్రయత్నముల వల్లే ఈ పైవన్నీ జరిగాయి అన్నమాట. చేత వయం మేము మధ్యమానాహ, అంటే ఆపదలో మునిగిపోయేటువంటి వాళ్ళం, అటువంటి మేము సముద్ధృతాహ, పైకి తీసుకురాబడ్డాం కదా. అంటే దుఃఖసాగరంలో మునిగిపోతున్నటువంటి మేము నీ చేత, నీ యొక్క ప్రయత్నముల చేత ఉద్ధరింపబడ్డాం కదా అన్నాడు. కాబట్టి ఇంతటి పని చేసినటువంటి వాడు యోగంధరాయనుడు, నువ్వు సామాన్యుడు కాదు అని చెప్పడం.
కాబట్టి నువ్వు యోగేంద్రాయణుడు కదా అన్నాడు. స్వామి భాగ్యానాం అనుగంతారు వయం. అది అయా మీ యొక్క సంపదలను అనుసరించేటువంటి వాళ్ళు. అంటే ఉద్దేశం అంటే మీరు కష్టంలో ఉంటే మీ కష్టాన్నే మేము అనుసరిస్తాం, మీరు సుఖంలో ఉంటే మీ సుఖాలనే మేము అనుసరిస్తాం. స్వామి యొక్క ఆ భాగ్యాన్ని అనుసరించి ఉండేవాళ్ళం మేము మంత్రులం అని చెప్పాడు. స్వామి భాగ్యానాం అనుగంతార వయం. పద్మావతి. అహో ఆర్యాఖలుయం. ఇవి చాలా పూజ్యురాలు కదా. ఆర్యే సఖీజన సముదాచారేణ అజ్ఞాన అజానతి అతిక్రాంత సముదాచార తత్శీర్షేణ ప్రసాదయామి. అహో ఆర్యాకలు. అప్పుడు ఈమె అనుకుంటోంది పద్మావతి, పూజ్యురాలైన వాసవదత్త కదా ఈమె అనుకుని ఆమె తోటి అంటోంది, ఆర్యే పూజ్యురాల సఖీజన సముదాచారేణ. అది నువ్వు మాతో పాటుగా ఉండడం చేత మాకున్నటువంటి చెలికత్తెలు ఎవరైతే ఉన్నారో సఖులు, వాళ్ళతోటి పాటుగా ఉండడం చేత ఆ ఆచారం ప్రకారంగానే అజానతి వాసవదత్త అనే విషయం తెలియక అతిక్రాంత సముదాచార, నా చేత ఆచారము అతిక్రమింపబడింది. అంటే మరి తనకంటే పెద్దది కదా ఆవిడ, జ్యేష్ఠ భార్య కదా, రాజుకి మహారాణి కదా, మరి ఆవిడ్ని సాధారణమైనటువంటి చెలికెత్తలాగే చూసింది. కాబట్టి ఆమె సంగతి తెలియక, నీ సంగతి తెలియక నేను ఈ సముదాచారాన్ని అతిక్రమించాను. కాబట్టి నన్ను అనుగ్రహించవలసి తత్శీర్షేణ ప్రసాదయామి. శిరస్సు వంచి నమస్కరించి చేస్తుందన్నమాట. అంటే ఈ శిరస్సు చేత ప్రసాదయామి అంటే మీ యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నాను అంది. వాసవదత్త పద్మావతి ఉత్థాప్య. ఆమె శిరస్సు వంచి నమస్కరిస్తే ఆమె లేవదీసి ఉత్తిష్ట అవిధవే. ఈ ప్రయోగం మనకి కొత్తగా ఉంటుంది. అవిధవే అంటే ముత్తైదువా అని భర్త కలిగినటువంటి ఆమె. అంచేత ఉత్తిష్ట లే అర్ధిస్వన్నామ శరీరం అపరాధ్యతి. మనం పొరపాటు ఇక్కడ వాసవదత్తగా ఆమె ఇక్కడికి రాలేదు కదా, యుగంధరారుడు యొక్క సోదరిగా ఇక్కడ ప్రవేశపెట్టబడింది. అంచేత అర్ధిస్వం శరీరం అపరాధ్యతి నామాని. ఒకనొక అర్ధి యాచకుని యొక్క ధనం ఇది. ఆ విధంగా ఇక్కడ ప్రవేశించి ఉండడం చేత ఆ తక్కువ ధనం అనేది అందుకు ఏర్పడింది. వాసవదత్తని తక్కువగా చూడడము అంటే వాసవదత్త మహారాణిగా తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా ఒకరి యాచకుడుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యాచకుని విషయం యాచకుడికి సంబంధించింది ఆడడం చేత ఆ తక్కువ ధనం ఉంటుంది అనమాట. యాచకుడు అని ఎప్పుడైతే అనుకున్నామో అతడిది అనడం చేత దాని సంరక్షణ బాగానే చేసినా తక్కువ ధనం అనేటువంటిది దానివల్ల ఏర్పడుతుంది. అంచేత అర్ధిస్వన్నామ శరీరం అపరాధ్యతి. ఈ అర్ధిస్వము అవడమే శరీరానికి అపరాధాన్ని కలగజేస్తోంది. అందుచేత నువ్వు నన్ను అట్లా చూసావు, నీ తప్పేమీ లేదు అని అర్థం. పద్మావతి అనుగృహీత అస్మి అంటే నేను అనుగ్రహింపబడినాను కదా. రాజా వయస్య యౌగంధరాయణ దేవి అపనయే కాకృతాతే బుద్ధి. ఏమయ్యా యోగంధరాయణుడు మిత్రమా అన్నాడు. మిత్రమా యోగంధరాయణుడా, ఈ దేవిని అంటే వాసవదత్తని దూరం చేయడంలో నీ యొక్క ఆలోచన ఏమిటి? కాకృతాతే బుద్ధి, నీ యొక్క ఆలోచన ఏమిటి అన్నాడు. ఇక్కడ బుద్ధి శబ్దం స్త్రీలింగం కదా, అంచేత కా అని వాడాడు. కాకృతాతే బుద్ధి అంటే నువ్వు ఎటువంటి ఆలోచన చేసావు? కౌశాంబీ మాత్రం పరిపాలయామీతి. అది కేవలం
ఒక నగరానికే పరిమితమై ఉన్నాడు అప్పుడు వాసవదత్తని అపహరించే సమయంలో. చేత కౌశాంబి నగరాన్ని మాత్రమే పరిపాలిస్తున్నాను, రాజ్యం పోయింది అనే ఆలోచనే నేను ఈ పని చేయడానికి కారణము. అత పద్మావత్యాస్తే కిం న్యాస కారణం. సరే, ఆమెను దూరం చేసేవు, తీసుకొచ్చి పద్మావతి దగ్గరే ఎందుకు అట్టే పెట్టేవు అన్నాడు. పుష్పక భద్రాదివి ఆదేశికై ఆదిష్ట స్వామినో దేవి భవిష్యతి. పుష్పక భద్రాదులు వాళ్ళు జ్యోతిష్కులు అన్నమాట. వాళ్ళు మాకు చెప్పారు పద్మావతి తనకి భార్య అవుతుంది ఉదయనుడికి అని చెప్పి. వాళ్ళు చెప్పారు కాబట్టి ఈమె దగ్గరికి తీసుకొచ్చాం. ఎందుకంటే పద్మావతి దగ్గర ఉంటే తర్వాత రాజుకి ఎటువంటి శంక కలిగే అవకాశం ఉండదన్నమాట. ఇన్నాళ్ళు పద్మావతి దగ్గరే ఉంది కాబట్టి పద్మావతే సాక్ష్యం, ఈవిడ నా దగ్గరే ఉన్నది అని చెప్పడానికి అనమాట. అందుచేత యోగంధరాయుడు పద్మావతి దగ్గర అట్టే పెట్టాడు. పద్మావతి ఎట్లాగూ ఉదయనుడికి భార్య అవుతుంది కాబట్టి ఇదమపి రుమణ్వతాజ్ఞాతం, ఈ విషయం రుమణ్వంతుడికి తెలుసా? స్వామిన్ సర్వైరేవ జ్ఞాతం, అది నీకు తప్ప అందరికీ తెలుసు అన్నాడు. స్వామిన్ సర్వైరేవ జ్ఞాతం అంటే అందరి చేత తెలియబడింది, అంటే అందరికీ తెలుసు. అక్కడ మంత్రికి తెలుసు, వాసవదత్తకి తెలుసు, నాకు తెలుసు. నీ తెలియని వాడివి నువ్వు ఒక్కడివే. వాసవదత్త మరణించలేదు అనే సంగతి తెలియని వాడివి నువ్వు ఒక్కడివే, అందరికీ తెలుసు అన్నాడు. అహో శటకలు రుమణ్వాన్, అది రుమణ్వంతుడు ఎంత దుర్మార్గుడో కదా అని. శఠుడు అంటే రహస్యంగా తప్పు చేసేవాడిని శఠుడు అంటారు, మనకి నాయకుల్లో వస్తుంది. అంటే ఏమిటి, అతడికి తెలిసే వాసవదత్త మరణించిందని నాటకం ఆడాడు అనమాట, దొంగ ఏడు పేడిచాడు అనమాట. అంచే రుమణ్వంతుడు ఎంత శఠుడు, ఎంత మోసకారో కదా అని అభిప్రాయం అనమాట. యోగంధరాయుడు స్వామిన్ దేవ్యా కుశల నివేదనార్థం అద్యైవ ప్రతినివర్తతాం అత్ర భవాన్ రైభ్యో అత్ర భవతీచ. అంచేత వాసవదత్త క్షేమంగా ఉంది అనేటువంటి విషయం మహాసేనుడికి చెప్పడానికి ఈరోజే మీరు వెళ్ళవలసింది అని వచ్చినటువంటి దాది కంచుకి వాళ్ళతోటి చెప్పాడనమాట. చెబితే నానా సర్వ ఏవ వయం యాస్యామ దేవ్యా పద్మావత్యా సహ. కాదు మనం అందరూ అక్కడికి పద్మావతితో పాటుగా మనం అంతా అక్కడికి వెళదాము అన్నాడు యోగంధరాయుడు. యదాజ్ఞాపయితి స్వామి. సరే అని భరతవాక్యం. ఇది ఎప్పుడు కూడా ప్రతి నాటకానికి నాంది ప్రారంభంలో నాంది ఉంటుంది, చివరిలో భరతవాక్యం ఉంటుంది అనమాట. అంటే మంగళాదీని మంగళాంతాన్ని మంగళ మధ్యాని శాస్త్రాన్ని ప్రథంతే అన్నారు కాబట్టి ఈ మంగళాచరణం అనేది ప్రారంభంలోనూ చివరిలోనూ తప్పనిసరిగా ఉంటుంది. ఇమాం సాగర పర్యంతాం హిమవత్ వింధ్యకుండలాం మహీం ఏకాతపత్రాంకాం రాజసింహ ప్రశాస్తున. సాగర పర్యంతము వ్యాపించి ఉన్నటువంటి హిమవత్ పర్వతము, వింధ్య పర్వతము కుండలములుగా కలిగినటువంటి ఏకాతపత్రాంకం ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి మహీం ఈ భూమిని రాజసింహుడు అంటే ఉదయనుడు అనమాట. రాజసింహుడు నహ రాజసింహ, ఆ రాజసింహుడు నహ మనలను ప్రశాస్తు శాసించుగాక. నిష్క్రాంత సర్వే. ఇక్కడితోటి అందరూ నిష్క్రమించారు. స్వప్నవాసవదత్త నాటకం ముగిసింది. అయ్యా మీరు జాగ్రత్తగా చదువుకోండి. మళ్ళీ మీకు ఇప్పుడు దీర్ఘకాలిక సెలవులు. ఇప్పుడు తర్వాత మళ్ళీ ధన్యవాదాలు, చాలా బాగా చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. జాగ్రత్తగా మీరు మళ్ళీ చదవండి. అంటే వచనము అది అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. మళ్ళీ చదవండి. చాలా చాలా ధన్యవాదాలు మహోదయ. మీ ఆరోగ్యం జాగ్రత్త, మీ కొరకే ప్రార్థిస్తున్నాం. త్వరలో మరి ఇంకో విధంగా మీరు ఆరోగ్యంగా ఉండండి మహోదయ. మళ్ళీ ఇంకో కావ్యంతో మళ్ళీ ప్రారంభించడానికి మేమందరం ఎదురు చూస్తూ ఉంటామండి. తప్పకుండా. అలాగే ధన్యవాదాలు గురువు గారు. కొంచెం ధన్యవాదాలు గురువు గారు. ఆపరేషన్ ఉంది, ఆపరేషన్ అయిన తర్వాత కలుద్దాం. నమస్కారం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు.